క్రమేణా ఇంకా 8వ తరగతికి పోయాం. అక్కడ రాఘవన్ అని మంచి డ్రిల్ మాస్టర్, చాలా పెద్దగా బాగా ఉండేటువంటి. అప్పుడు కడప దగ్గర ఒక ఎద్దుల పరీక్ష జరుగుతుంది. అప్పుడు అక్కడ చాలా కష్టము, ఒట్టి ఇసుక, నీరు లేదు. కనుక స్కౌట్ పిల్లలంతా కూడా అక్కడ పోయి వాళ్ళకంతా హెల్ప్ చేయాలన్నారు. అక్కడ పోయేటప్పటికి ఎవరి స్కౌట్ మాస్టర్ కావాలా? అందరూ లేచారు. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 12th క్లాస్ అందరూ లేచారు. సార్ నేనుంటా. కానీ ఆ రాఘవన్ చెప్పేశాడు, ఓన్లీ రాజు ఒక్కడే దీంట్లో. నేనైతే చేసేది నేను చేసే చేతి కాదు సార్ అన్నారు. నాకు తెలుసు. అప్పుడు మెత్తగా పోయి చెప్పాను, స్కౌట్ నిక్కర్ కావాలా, స్కౌట్ షర్ట్ కావాలా, దానికి బెల్ట్ కావాలా, దానికి విజిల్ కావాలా, బూట్లు కావాలా, నా చేత కాదు సార్. ఎప్పుడే కానీ చేత అయినప్పుడు చేతి చేయాలి, కానప్పుడు కానని చెప్పాలి, యథార్థం చెప్పాలి. కడపటికి ఏమైపోయింది, అందరూ వచ్చి రాజే ఉండాలి మాకు అన్న, లీడర్గా ఉండాలి. అప్పుడు ఆయన చెప్పాడు, లీడర్కి ఉండవలసినటువంటి డ్రెస్సులు, బూట్లు, కర్ర ఏమేమో ఉండాలని. నేను ఎక్కడ తెచ్చుకునేది? మా డ్రెస్సుల పైన 3 కూర్చునేటువంటి వాళ్ళం. ఆ చిన్న పిల్లలు వాళ్ళు కూడా పాపం. సిరిద్దార్ కొడుకు, అప్పుడు సిరిద్దార్ అని పిలిచేవాడు. ఆయన కొడుకు ఒకడు, ఇంకొక తహసీల్దార్ కొడుకు. వాళ్ళిద్దరు ఇటువైపున అటువైపున కూర్చునేవాడు, నేను మధ్యలో కూర్చునేవాడు. దానికి ఒకే ఒక కొడుకు రమేష్. అప్పుడు బిల్లు వాడిపోయాడు. నాన్నతో చెప్పాడు, నాన్న నాకు 2 స్కౌట్స్ డ్రెస్ కావాలా, నాకు చాలా ఇష్టం అన్నాడు. ప్యాక్ చేసుకున్నాడు. అందరూ ఒకే ఎత్తే, మేమంతా కూర్చొని ఉంటే దాన్ని పెద్దగా ప్యాక్ చేసి పైన రాసి, రాజు దీన్ని తీసుకోకుండా పోతే నేను ప్రాణం తీసుకుంటాను, తెలిసి నీ పరిస్థితి, ఇది నీవు తీసుకోవాల్సింది అని నా డెస్క్ లోపల పెట్టే జాబు చించేశాను. తిరిగి నేను ఇంకోటి రాసి, స్నేహం మధ్య లోపల ఏమాత్రం పుచ్చుకోవటం ఇచ్చుకోవటం ఉండకూడదు. ఇంక స్నేహం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇది మంచిది కాదు. నీవు నాకు చాలా ప్రేమగా ఉంటున్నావు, నేను నీపైన ప్రేమగా ఉంటున్నాను. నేను తీసుకుంటున్నా మన ప్రేమ చెడిపోతుంది, నేను తీసుకోను. కాబట్టి నీ ప్రేమ నువ్వు చెడిగొట్టుకోవాలంటే ఇగో దీన్ని నువ్వు పుచ్చుకో. అప్పుడు ఏం చేశాడు, చెడిపోయినా పర్వాలేదు కానీ నా గిఫ్ట్ ఇది, నేను తల్లిదండ్రులు కూడా చెప్పలేదు, ఇది నా డ్రెస్ గా నేను భావిస్తాను అని చెప్పి ఇచ్చాడు. అని మెత్తగా నేను అతని బ్యాగులో పెట్టి పంపించాను. ఈ విధంగా ఉంటుంది. సమయం లోపల నేను తిరిగి పోవాల్సి వచ్చింది. ఇక్కడంతా వాలంటీర్స్ అంతా కూడా అంతా తయారైపోయినారు, స్కౌట్ వాళ్ళు. నేను అప్పుడు రాను అంటే వాడేం బాధపడతారు. నేను పోతే డ్రెస్ లేదు కాబట్టి ఇప్పుడు పోకూడదు అనుకొని నా కడుపు నొప్పి అని కూర్చున్నాను. కడుపు నొప్పి ఎవరికి తెలియదు, ఫీవర్ అంటే ఇంత థెర్మోమీటర్ పెట్టి చూసి. కాబట్టి అందరూ వచ్చారు. అందరూ లోపల ఇంటికి వచ్చేసారు. లోపల స్టేషన్ లో పోతున్నారు పిల్లలు, అందరూ వచ్చేసారు. రాజు నువ్వు పోకపోతే మేము పోమన్నారు. స్కౌట్ మాస్టర్ వచ్చాడు. రాజు ఎందుకు ఈ విధంగా వచ్చింది, ఇది మా దుష్కర్మ అన్నాడు. తగ్గిపోతే నేనే వస్తాను, మీరు పోండి అన్నాడు. దానికి కూడా 5 రూపాయలు కట్టాల 10 దినములకు. ఎక్కడుంది నా దగ్గర 5 రూపాయలు, 50 పైసలు కూడా లేదు. సరే వాళ్ళు పంపించేసి నేను కొంచెం నేర్చుకుంటే నేను పాస్ అయిపోయినాను 6వ తరగతి. ఆ పాస్ అయినటువంటి ఇంకొక పాస్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అందరూ కూడా ఆనాటి పుస్తకాలు ఎప్పుడు మార్పు వచ్చేటువంటివి కాదు. కనుక ఆ పుస్తకాలు ఎవరికి ఇవ్వాలా, బీద పిల్లవాడికి ఇవ్వాలా. అప్పుడు బీద పిల్లవాడు ఎవరు అనుకుంటే ఒక హరిజన్ పిల్లవాడు ఒకడు ఉన్నాడు పాప. ఆ పిల్లవాడిని పిలిచి, చూడు ఇవన్నీ నా బుక్స్. అప్పుడేమో సిల్క్స్ అని అవన్నీ చూపించాను. తీసుకున్నాడు, ఇది 20 రూపీస్ అవుతుంది. తెరిచి చూస్తే ఎక్కడే కానీ 2 పేపర్లు కలుసుకునేటువంటి చించి కూడా చూడలేదు దాన్ని. నేను ఎప్పుడు కూడా ఏ బుక్ ను నేను చూసలేదు. ఈనాటి బుక్కులు పిల్లలు తీసుకుని పోతుంటారు, ఏమేమి రాసుకొని ఉంటుంటారు, బొమ్మలు, రాతలు, కోతలు, ఇన్ని పిచ్చిగా రాసుకుంటారు. ఎంత గలీజ్ పెట్టేస్తారు, గలీజ్ పెట్టి ఇంక హృదయం ఎంత గలీజ్ అవుతుంది. కాబట్టి నేను క్లీన్ గా పెట్టుకునేటువంటిది. టీచర్ ఆ పిల్లవాడు, రాజు నేను 20 రూపాయలు ఇవ్వలేను, దీనికి 15 రూపాయలు ఇస్తాను అన్నాను. ఇవాడ 15 రూపాయలు కూడా నాకు వద్దు, 10 రూపాయలు నువ్వే పెట్టుకో, 5 రూపాయలు నాకు ఆ బుక్స్ వాడికి ఇచ్చేసి 5 రూపాయలు తీసుకున్నాను. ఈ 5 రూపాయలు ఏమిటి, దమ్మిడీలు, బొట్లు అంతా. అప్పుడు నోట్లు లేవు, ఒక టవల్ తీసుకొని దాన్ని కట్టుకోవాలా. అప్పుడు నేనేం చేసేది, ఒక పాత నిక్కర్ చెడిపోయినది, దాన్ని చించి దాంట్లో దీన్ని మూట కట్టి నేను తీసుకొని పోయాను. అప్పుడు బస్సు వాడికి కొంచెం 2 రూపాయలు డబ్బు ఇవ్వాలి. 3 రూపాయలు అక్కడ తినడానికి తిండికి. దాన్ని గట్టిగా పెట్టి బిగిచ్చేస్తే పాత బట్ట అది చినిగిపోయింది, కింద గల్లును పడిపోయింది డబ్బా. ఆ ఇంటి ఆవిడ వచ్చింది, అంతా దొంగలించావు, ఎక్కడి నుంచి వచ్చింది? లేదమ్మా, నేను ఆ బుక్కులు అన్ని తీసుకొని వచ్చి నమ్మను. ఆ బుక్ వాడిని పిలిపించాను. వాడు కూడా చెప్పాడు, అమ్మా కాళ్ళు పట్టుకొని చెప్పాడు, రాజు అట్లా పని చేయడు, రాజుకి నేనే ఇచ్చాను, ఈ దమ్మిడీలంతా ఇచ్చాను, బొట్లంతా ఇచ్చాను, అనాలు ఇచ్చాను అదంతా వాడు చెప్పాడు. అంతకి తగిన బంత అనేది ఆయన దగ్గర వాడే, నువ్వు పో. సరే ఆ డబ్బు తీసుకుంటా, ఇంకేం చేసేది. ఆ పొద్దు రాత్రి వస్తానని చెప్పాను. 5 గంటలకు భోజనం చేశాను. సాయంకాలం జామున 2:30 గంటకి నేను పోయి అక్కడ చేరాను. అక్కడ పోయేటప్పటికి దాహంగా ఉంది. నీళ్ళు ఎక్కడా లేవు. పశువుల కోసమని కొన్ని కడిగే కోసమని కొన్ని తొట్లు పెట్టారు. అప్పుడు నేను ఆ నీళ్ళే పోయి తాగేశాను. ఎవ్వరూ లేరు. పక్కన చూశాను, ఒక రాతి పైన ఒక బీడీని కట్టాను, ఒక అణా పెట్టారు.
అప్పుడు ఆ బీడీలు కట్టంటే నాకు అయ్యలేదు. అంత చించి ముక్కలు ముక్కలు చేసి ఇసుకలో బూట్ చేసేసి ఆ ఆనా తీసుకున్నాను. మొన్న తీసుకుంటే ఎట్లా ఉండేది 9 దినాలు అక్కడ. పోతూ 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 ఉంటుంటే అక్కడ బుడబుడ కాట ఆడుతున్నారు. గ్యామ్లింగ్ ఏమో ఇసుపెట్టు, కలావరు, ఆటీను, ఆ పేర్లు కూడా తెలియదు. ఇట్లా వేసేది ఇట్లా పోసేది. అది వేసేటప్పటికి నేను 2 దాంట్లో కట్టాను, ఒక్కొక్క బొట్టు. డబ్బులు వచ్చేసేసి అంతా వచ్చేసి 12 అణాల వరకు దినానికి 2 అణాలు నాకు చాలు. 6 దినాలు నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి నేను ఇక్కడ ఆడను అని వచ్చాను. అందరూ వచ్చేసరికి నీకు బాగా వస్తాను, ఇంకా ఆడు ఎంత కావాలో అంత మనం ఆశ పెట్టుకోవాలా. దురాశ దుఃఖానికి చేటు. ఈ దురాశ నాకు లేదు, నాకు 12 అణాలు చాలా. ఆడిన ఆటల లోపల ఇది ఒక్కటి పెద్ద చెడ్డ పని. గ్యామ్లింగ్ ఆడకూడదు, కానీ ఏం చేసేటప్పుడు కానీ తప్పు అనుకున్నాను. వాడికి ఆ 12 అణాలు ఇవ్వడం కోసం పోయాను. ఈ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఏమిటని వాడు కూడా అక్కడ ముచ్చట్లు చెప్పుకోవడం. ఈ విధంగా పోయేటప్పటికి నేను తిరిగి ఇంటికి పోయేటప్పటికి ఆమె ఉందా కదా 35 కొంచెం పువ్వులు పండ్లు ఇలాంటివి కొన్ని తీసుకొని అక్కడ పోయాను. అప్పుడు ఈయన వచ్చాడు, రూల్స్ అంతా వేసుకుంటున్నాడు రూల్ కట్టుతో. ఆమె ఈ 3 దినాలు నీళ్లు తీసుకొని వచ్చి పెట్టి చాలా అలసిపోయిందని ఆ కోపం పెట్టుకున్నాడు. అప్పుడు నేను ఆ పండు గిండంతా కూడా ఇది అమ్మ తీసుకోండి, ఈ పండు ఎవరు కాలే ఆయన పారేసింది. ఆయన కోపం వచ్చరికి ఈయనకి మరింత డబ్బులు అయిపోయింది చేతిపై. అది 3 ముక్కలు అయిపోయింది, వాచిపోయింది. ఏం చేసేది వరకు చెప్పలేదు. పక్కింటి ఒక ముసలమ్మ ఉంటుండాలి, ఆయన పేరు సుబ్బమ్మ. ఆమె ఎప్పుడు ఏడ్చేది పాపం. సరే ఆ 2వ దినమే ఈయన కుమారుడు మరణించాడు, చిన్న పిల్లవాడు. మరణించేటప్పటికే టెలిగ్రామ్ ఇచ్చేసాడు పుట్టపర్తికి. పుట్టపర్తిలో అప్పుడు టెలిగ్రామ్ ఏమి లేదు. బుక్కపట్నం వస్తే అక్కడి నుంచి మనిషి చేతి పంపించి ఈయన బుక్కపట్నం సంత కోసం వెళ్ళాడు పెద్ద వెంకమరాజు. అప్పుడు అక్కడ ఈ టెలిగ్రామ్ చూసుకున్నాడు. బస్సు ఎక్కాడు, కమలాపురం వచ్చేటప్పటికి చాలా పెద్ద ఇదిగా ఉంది. ఏమిటదా అదే అన్నారు. గ్రూపు లేచింది అన్నాను, చెప్పలేదు. సాయంకాలం అయ్యేటప్పటికి ఈ పక్కింటి ఆయన అన్ని ఆయనతో చెప్పింది. తిడుతుంటారు, ఈ నీటి తేవటం వేసి చాలా హింసగా ఉంటుంటాది అని ఏమేమి చెప్పి ఆయన సాయంకాలం అయిపోయింది, చీకటి అయిపోయేటప్పటికి నేను బయటికి పోవాలా అన్నాడు. అక్కడ నీళ్లు లేవు, లైట్ లేదు. ఒక చిన్న ల్యాంటర్ని పట్టుకొని చెంబులో నీళ్లు పట్టుకొని నేను ముందు పోయాను. ఇంకా కొంచెం ముందు పోతుంటే ఊరంతా దాటిన తర్వాత సత్య నిల్చు అన్నాడు. ల్యాంటర్ని అక్కడ పెట్టున్నాడు, 2 చేతులు గట్టిగా పట్టుకోకే ఏడ్చాడు. నాయన నాకు ఊపిరింటే ఉప్పొంపుకొని నేను తింటాను, పక్కలేక నేను ఇక్కడ పంపించాను, అవస్థలు పడు. కన్న తండ్రి అయినప్పుడు నేను కూడా ఒకనాడు ఒక ఏటు కొట్టలేదు, కాబట్టి వీళ్ళు ఇంతగా బాధ పెడుతున్నారు, నువ్వు బయలుదేరున్నాడు. నేను చెప్పాను ఇది చాలా తప్పు. ఈ సమయంలో మనం వాళ్ళకి చాలా హెల్ప్ లేకుండా పోవడం చాలా మోసం అవుతుంది. మీరు ఏమి అనుకోకండి, మీరు పోండి, నేను వస్తాను అన్నారు. అని చెప్పి వాళ్ళపైన ఏ దోషాన్ని కూడా నేను చెప్పలేదు. అప్పుడు ఆయన పంపించేసిన తర్వాత అక్కడ నుంచి చాలా జాబులు ఒకదానిపైన ఒకటి కార్డు ఇమ్మీడియట్ గా బయలుదేరి కడాతుడికి నమ్మును అని మీ అమ్మ చాలా సీరియస్ గా ఉంటున్నారు. నాకు తెలుసు, కానీ ఏం సీరియస్ లేదు. ఆ పరీక్ష పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉండేది. ఈ విధంగా జరిగిపోయింది. అనగా ఏమిటి, పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి, పెద్దల దగ్గర టీచర్స్ దగ్గర ఏ విధంగా ఉండాలి. లోకములో ఎంతో మీకు తెలిసిన చాలా గొప్ప మహర్షులు కూడాను ఆ రకమైనటువంటి దీనికి చిక్కులు కొనిపోయారు. కనుక మనం మొట్టమొదటి పవిత్రమైనటువంటి భావం ఎప్పుడు కూడా హెల్ప్ ఇలాంటి పరిస్థితులు నేను చక్కగా పైకి వచ్చినటువంటి వాడిని. ఈనాడు చూస్తే పిల్లల దగ్గర 10 ప్యాంట్లు, 10 షర్ట్లు, 10 బుష్కోట్లు ఇట్లంతా ఉంటాయి. నాకేం లేదు. సంవత్సరానికి అంతా చేరిన ఒక్క నిక్కరు, ఒక్క చొక్క, దాంతోనే మనం చక్క నేర్చుకోవాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. బాధ్యతను తగ్గించుకుంటూ పోవాలి, ఈ డిజైన్స్ కూడా తగ్గించుకుంటూ పోవాలి. ఆ విధంగా ఉంటే మనకి ఏమి తక్కువ, అన్ని మన చేతికే వస్తాయి. నిజంగా మీరు ఇది నమ్మరు కానీ మీరు ఆ విధమైనటువంటి సత్య మార్గంలో ఉంటుంటే దేన్నైనా మీరు సాధించవచ్చు. కనుక సత్య మార్గంలో మీరు ప్రవేశం. అందువల్లనే భారతీయ మొట్టమొదటి సంస్కృతి లోపల సత్యం వద ధర్మం చెర, సత్యంలో మీరు ప్రవేశించండి, దైవ ప్రేమను పెంచుకోండి. ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే ఎటువంటి దానైనా మనం సాధించవచ్చు. విద్యార్థి దశ యందు ఎంత వినయం ఉండాలో అంత వినయం ఉండాలి. చిన్న విషయం మీకు చెప్తున్నాను. బుక్కపట్నం నుంచి నేను పోయే సమయం లోపల పుట్టపర్తిలో ఒక 4-5 ఇండ్లు ఆ ఇంటికి పక్కలో ఉండేటువంటి ఒక ఆమె బిడ్డకు పేండ్లు చూస్తుండేది. ఇక్కడంతా తల చూస్తే తాంబూలం వేసుకుంది పాపం. ఆ పేండ్లు చూస్తూ అక్కడ పక్కన మిచ్చేసి అని మూసేసేటప్పటికే అది నా పైన వచ్చి పడిపోయింది. చూసిన తర్వాత అయ్యో రాజు నీకు ఇంత చేశానా అని చాలా బాధపడింది పాపం. పడి తుడిచే కోసం వచ్చింది. వద్దు నేను చేస్తానని ఇంటికి తక్షణమే పోయి ఆ చొక్కాని ఇడిచిపెట్టేసి టవల్ కప్పుకొని బావికి పోయి తిరిగి దాన్నంతా క్లీన్ చేసుకొని తిరిగి వచ్చి ఎండబెట్టుకొని ఏ విధంగా చాకలవాడికి వేస్తే ఇస్త్రీ చేయడానికి 2 అణాలు 1 అడ్డాను తీసుకుంటాడు, దానికి వేసి లేదు. చెంబులో అగ్గి వేసుకునేది, చెంబుతో తీరేది పెట్టేది. ఈ విధంగా నేను ప్రతి విషయం కూడాను ఐడియల్ గా నయా పైసా ఖర్చు కాకుండా
ఇంకొక నరులకు బాధ పెట్టకుండా, తల్లిదండ్రులకు ఏమాత్రమూ అసంతృప్తి కలగకుండా With గౌరవ anybody. కుటుంబానికి గౌరవాన్ని With నిలబెట్టి family. పని చేశారు. మీరు కూడా అంతే, తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నిలబెట్టండి. వారికి ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని సాకి అభివృద్ధి పరుస్తున్నారు కనుక దానికి తగినటువంటి గ్రాట్యుటీస్ ఇవ్వాలి. డబ్బు పంపుతున్నారు కదా, ఇస్తున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. దాన్ని దుర్వినియోగం చేయడం చాలా మంచిది కాదు.